ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేపట్టిన ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సరం కారణంగా ఒకరోజు ముందుగానే లబ్ధిదారుల ఇంటి వద్దకు పింఛన్లు పంపిణీ ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్నారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, పార్టీ నాయకులు అలాగే సచివాలయ సిబ్బంది పింఛను పంపిణీ చేస్తున్నారు. వార్డుల్లో సామాజిక పెన్షన్లు లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వస్తానే అనుకునే మాట ప్రకారము ఎన్నో ఒడిదొడుకులున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు మేనిఫెస్టో ఏ విధంగా పెట్టారో 4,000 పింఛన్ పెంచుతాము, వికలాంగులకు ఇస్తాము అని పింఛన్ పెడతాము. ఆ ప్రకారమే ఇమ్మీడియట్గా పింఛన్ 4,000 పెంచడము, తర్వాత ఏదైనా వాళ్ళకు సక్రమంగా అందుతుందో లేదనే కోసము ప్రజాప్రతినిధులను అధికారులను వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకు పింఛన్ అందే విధంగా జరగడం జరిగింది. గత ప్రభుత్వం చెప్పారు, ఎన్నో చెప్పారు, అవి ఇస్తున్నామని. కానీ పింఛన్లు పెంచామని చెప్పారు కానీ ప్రతి సంవత్సరము 1000 వంతున పెంచడము, లాస్ట్కు వచ్చేళ్ళకి 250 పెంచడం, లాస్ట్కి వచ్చేళ్ళకి వాళ్ళు చేయడం జరిగింది. సక్రమంగా టయానికి కూడా పింఛన్లు ఇచ్చేవాళ్ళు లేదు. డబ్బు అందుబాటులో లేక ఏదో ఒకటి చెప్పి ఏదో విధంగా వాళ్ళకి పింఛన్ రాకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రజల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టించి చేశారు. ఆ విధంగా కాకుండా ఈరోజు మేమందరం కూడా ప్రజల వద్దకు పాలనని వాళ్ళ ఇంటి ముందుకు పోయి ఈ విధంగా పింఛన్ ఇచ్చి మేము కూడా ప్రజలు మంచిగా చేస్తున్నాము. ప్రతి నెల 1వ తేదీ పింఛన్ ఇస్తున్నారు. ఈరోజు 31వ తేదీ సచివాలయం సిబ్బంది సారు మాకు పింఛను అందచేసింది. గవర్నమెంట్కు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.